నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, భక్తులతో క్రిక్కిరిసిన బాబా ఆలయాలు। ఒక్కరోజు పర్యటన నిమిత్తం తిరుపతి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్, విమానాశ్రయంలో నరసింహన్ కు ఘన స్వాగతం పలికిన అధికారులు। ఆగమ శాస్త్రాన్ని అధ్యయనం చేయండి, శ్రీవారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయండి, భక్తులకు మెరుగైన సేవలను అందించండి। చతురాగమ సదస్సులో టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు। తిరుపతికి పొంచి ఉన్న నీటి గండం, గుక్కెడు నీటి కోసం కటకటలాడుతున్న ప్రజలు, చోద్యం చూస్తున్న అధికారులు, హామీలకే పరిమితమైన ప్రజా ప్రతినిధులు। సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్। వార్తల్లోని వివరాలు। రాష్ట్ర ప్రథమ పౌరుడు నరసింహన్ ఒక్కరోజు పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేశారు। తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కుటుంబ సమేతంగా మంగళవారం తిరుపతి విచ్చేశారు। హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది। అక్కడి నుంచి నేరుగా స్థానిక శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు। అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం అలమేలు మంగాపురం చేరుకున్న నరసింహన్ కు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు। అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న గవర్నర్ కు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు। తిరుచానూరు నుంచి రాష్ట్ర ప్రథమ పౌరుడు నరసింహన్ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు పయనమయ్యారు। గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాలు భక్తులతో క్రిక్కిరిసిపోయాయి। రోజు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకున్న ఆలయ నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టి భక్తులకు బాబా దర్శనం కల్పించారు। గురు పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం నగరంలోని అన్ని సాయిబాబా ఆలయాలు భక్తులతో క్రిక్కిరిశాయి। స్థానిక టీకే స్ట్రీట్లోని బాబా ఆలయంలో స్వామి దర్శనార్థం ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు। రోజు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకున్న ఆలయ నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు। అలాగే శివజ్యోతి నగర్లోని బాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు। ఉదయం బాబా మూలవిరట్టికి అభిషేకాలు, నిత్య కైంకర్యాలు గావించి విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు। స్వామి సన్నిధిలో భక్తులు, భక్త బృందాలు సాయినామ భజనలు చేస్తూ తన్మయత్వం చెందారు। అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరించారు। అలాగే ఎస్వీ నగర్లోని శ్రీ సీతారామాంజనేయ ఆలయంలోని బాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు। స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు। అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు। గురు పౌర్ణమి వేడుకలను క్రమం తప్పకుండా నిర్వహించడం ఆనవాయితీ అని, అందుకే ఈ ఏడు కూడా వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించినట్లు ఉత్సవ నిర్వాహకులు పేర్కొన్నారు। రానున్న రోజుల్లో తిరుపతికి మరిన్ని రైళ్లు రానున్నాయని డీఆర్ఎం టీపీ సింగ్ వెల్లడించారు। తిరుపతి నుంచి మన్నార్గుడి వైపు వెళ్లే కొత్త రైళ్లను తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ చింతామోహన్ జెండా ఊపి ప్రారంభించారు। ఈ సందర్భంగా డీఆర్ఎం టీపీ సింగ్ మాట్లాడుతూ మన్నార్గుడి రైలు తిరుపతి నుంచి ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 10:30 బయలుదేరుతుందని తెలిపారు। తిరుపతి నుంచి బయలుదేరిన ఈ రైలు కాట్పాడి, విలుపురం, మైలాడుదురై, తిరువాల మీదుగా మన్నార్గుడికి రాత్రి 10:35 చేరుతుందని చెప్పారు। అభివృద్ధి చెందుతున్న ప్రాంతం తిరుపతి అని, నగరాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు। ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు। This Mannargudi Express will start at Tirupati at 10:40 a.m. and reach Mannargudi at 10:35 at night, taking almost 12 hours, and it will stop at around 15 stations en route. It will go via Chittoor, Katpadi, and this train in fact has been announced in addition to 2 more trains. One is Tirupati to Bhubaneswar and third is Tirupati to Karimnagar. World-class railway station will take its time because there are lots of issues, some land acquisition issues, then other commercial issues are involved. In fact, the world-class station announced even for New Delhi has not yet come in. So Tirupati will take some time. In the meantime, we are not waiting for world-class station. We will strive our best to create world-class facilities at this station itself.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సుమారు 40,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే రెండవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నందున్న 16 కంపార్ట్మెంట్లలోని భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. అలాగే ఉచిత వసతి గృహాలు 5, 50 రూపాయల అద్దె గదులు 60, 100 రూపాయల అద్దె గదులు 7 ఖాళీగా ఉన్నాయి. ఇక ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 350, వసంతోత్సవం టికెట్లు 250 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను భక్తులు బుధవారం తిరుమల విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతిలో ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించే దిశగా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. మురుగునీటి కాలువలపై పాదచారులకు నడకదారి లేకుండా చేస్తున్న ఆక్రమణలను మంగళవారం మున్సిపల్ అధికారులు తొలగించారు. స్థానిక సున్నపు వీధిలో పండ్ల వ్యాపారస్తులు మురుగునీటి కాలువను ఆక్రమించి సగం రోడ్డుకు పైగా రావడంతో ఆ వీధిలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయంగా మారింది. దీంతో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్ స్పందించి ఆక్రమణలు తొలగించారు. జేసీబీ సహాయంతో ఆక్రమణలను ధ్వంసం చేశారు. తమకెలాంటి ముందస్తు సమాచారం అందించకుండా అధికారులు దౌర్జన్యంగా తమ వస్తు సామగ్రిని ధ్వంసం చేయడం ఏంటని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో ఎలాంటి ఆక్రమణలు జరిగినా సహించేది లేదని, ఆక్రమణలకు పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. నగరంలో విచ్చలవిడిగా ఆక్రమణలు చోటు చేసుకోవడంతో అటు పాదచారులకు నడకదారి లేక ఇటు వాహన చోదకుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, వీటి వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఆక్రమణలను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డిస్కం వరుణ యాగంలో భాగంగా 3వ రోజు సామూహిక సత్యనారాయణ వ్రతం వరుణ జపాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రకృతిని శాంతింపచేసి వరుణ కటాక్షాన్ని పొందడానికి ఏపీ ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరీరెస్టి యాగంలో 3వ రోజు మంగళవారం సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు. యాగ పర్యవేక్షకులు చిర్రావూరి శ్రీరామశర్మ సమక్షంలో వేద పండితులు శాస్త్రోక్తంగా వ్రతాన్ని జరిపించారు. గురు పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతం కపిలతీర్థంలో వరుణ జపాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగిందని సీఎండీ విద్యాసాగర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు విశ్వనాథం, చీఫ్ జనరల్ మేనేజర్లు సుందర్రావు, రామ్ సింగ్, జీఎం గోపాలకృష్ణమూర్తి, శ్రీనివాసులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఆగమ శాస్త్ర పరిరక్షణ, ఆగమ గ్రంథాల అధ్యయన విధి విధానంపై వివిధ ఆలయ ఆచార వ్యవహారాలు, భారతీయ సంస్కృతి సాంప్రదాయ పరంపరలో ఆగమ శాస్త్ర ప్రాముఖ్యతను వివరిస్తూ వీటి విశిష్టతలను భావి తరాలకి అందించాలనే సంకల్పంతో టీటీడీ వైకానస పాంచరాత్ర శైవ వైదిక స్మార్త చతురాగమ సదస్సును నిర్వహించింది. శ్రీ వెంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ శ్వేతలో ఆగమాలపై టీటీడీ అధికారులు మంగళవారం చతురాగమ సదస్సు నిర్వహించారు. శ్వేత సంచాలకులు డాక్టర్ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుమతీంద్ర తీర్థ శ్రీపాదుల వారు, తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు, టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి జీవీజీ అశోక్ కుమార్ హాజరయ్యారు. 3 రోజుల పాటు జరిగే సదస్సు అతిథుల జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా జేఈఓ శ్రీనివాసరాజు మాట్లాడుతూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆగమ పండితులు ఆగమ గ్రంథాలను అధ్యయనం చేసి మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు స్వామి దర్శనం సులభతరం చేసే మార్గాలను వెతకాలని ఆయన కోరారు. తిరుమలలో పెరుగుతున్న రష్కి భక్తులు ఇంతమంది వేలలో పెరుగుతున్నారు. అందరూ ఇక్కడ ప్రాంతం వాళ్ళు చాలా మంది వాళ్ళకి తెలుసు. సోమవారం నాడు 82,000 మంది దర్శనం చేసుకోవడం అనేది మనం కనీ విని ఎరగము. కాబట్టి ఈరోజు సమ్మర్ హాలిడేస్ అయిపోయింది. ఎంసెట్ రిజల్ట్ వచ్చింది ఒక కారణంతో సోమవారం నాడు కూడా 82,000 పైబడి మనం దర్శనం చేయించవలసి వస్తుందంటే మనకు ఎక్కడో ఇంకా ఎంతో మంది వెయిట్ చేస్తున్నారనే విషయము, ఇంతమందికి చేయించడంలో సంతృప్తికరంగా చాలా మందికి చేయించడం లేదనే విషయం కూడా అందరికీ అవగతం అవుతుంది. దీనికి సంబంధించిన మార్పులు చేర్పుల గురించి తప్పకుండా ఆగమ పండితులు దృష్టి పెట్టవలసిన అవసరం మాత్రం వచ్చిందని చెప్పి నేను. అనంతరం టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు డాక్టర్ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు మాట్లాడుతూ అచింత్యుడైన పరమాత్మ దివ్యానుగ్రహానికి ఆగమ శాస్త్రాలు అక్షయ సంపద అని చెప్పారు. ఆగమాలు ఎన్ని రకాలు, ఆగమాలలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి? ఆగమ పండితులుగా మీ జీవన విధానం దాదాపుగా కొన్ని తరాల నుంచి మీరందరూ కూడా అంకిత భావంతో ఉన్నారు. ఆగమాల్లో ఏం చెప్పున్నాయి? ఆగమాల తత్వం ఏమిటి? ఒక్కొక్క ఆగమం వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం, అదేవిధంగా వీరశైవం, గ్రామాది చార్తాల వైష్ణవాగం, అనేక రకాలైనటువంటి ఆగమాలలో ఉన్నటువంటి ఆగమ తత్వం ఏమిటి? ఈ ఆగమాలు బయట వారికి అందరికీ కూడా ఏ విధంగా సులభరీత్యా అందరికీ మనం చెప్పవచ్చు అనే తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో రకాలైన కార్యక్రమాలు చేస్తూ ఉంది. హాకర్స్పై పోలీసుల వేధింపులను అరికట్టి గుర్తింపు కార్డులు, లైసెన్సులు ఇవ్వాలని సిఐటియు నగర కార్యదర్శి కుమారమ్మ డిమాండ్ చేశారు.
మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఫుట్పాత్ తోపుడు బండ్ల వ్యాపారుల సంఘం ధర్నాకు దిగింది. కార్యాలయం ప్రధాన గేటుకు అడ్డంగా తోపుడు బండ్లను ఉంచి నిరసన తెలియజేశారు. పోలీసుల వేధింపులను అరికట్టండి, గుర్తింపు కార్డులను ఇవ్వండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి కుమారమ్మ మాట్లాడుతూ హాకర్స్కు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. వడ్డీ లేని బ్యాంకు రుణాలు ఇవ్వాలని, వృద్ధులైన హాకర్స్కు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాసం ఎదురుగా ఉన్న మున్సిపల్ స్థలంలో షాపులు నిర్మించి హాకర్స్కు కేటాయించాలన్నారు. ఇంటి స్థలాలను మంజూరు చేసి గుర్తింపు కార్డులతో పాటు లైసెన్సులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లకు స్పందించుకుంటే నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఫుట్పాత్ తోపుడు బండ్ల వ్యాపారులు, సిఐటి నాయకులు రాధా, నాగరత్న, ప్రసాద్, సుబ్రహ్మణ్యం, గోపి, గురుప్రసాద్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పోలీసులు అయితే ట్రాఫిక్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు రోడ్లలో మీరు ఎందుకు పెడతారు, మీరు అడ్డమని చెప్పేసి వాళ్ళందరినీ కూడా తరిమేసే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు శ్రీనివాసం కానీ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి హాకర్స్ని తొలగించేశారు అక్రమాల పేరుతో. కానీ అక్కడే వాళ్ళకి షాప్స్ కట్టించి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలి. హాకర్స్ అందరికి కూడా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కల్పించాల్సిందిగా మేము హాకర్స్ యూనియన్ సిఐటిగా మేము కోరుతున్నాము. నామినేటెడ్ పదవుల కేటాయింపులో బీసీలకు వాటా కల్పించాలని కాంగ్రెస్ నాయకులు అశోక్ సమ్రాట్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్వీయు వీసీగా రాజేంద్ర, రిజిస్ట్రార్గా సత్యవేలు రెడ్డి, లెక్టర్గా సుకుమార్ను నియమించడం సంతోషదాయకమన్నారు. ద్రవిడ యూనివర్సిటీ వీసీగా దళిత కులానికి చెందిన రత్నయ్యను నియమించినందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్వీయులో బీసీలకు పెద్దపీట వేయడం ఇదే ప్రప్రథమమని, ఇది ఎంతో శుభ పరిణామమని పేర్కొన్నారు. తిరుపతిలో నామినేటెడ్ పదవుల కేటాయింపులో బీసీ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో లక్ష్మయ్య, వెంకటరమణ, రమణ, హయ్యద్ అబ్దుల్లా, ఆచారి తదితరులు పాల్గొన్నారు. రెండు రాజకీయ పార్టీలు, రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన పార్టీలు అవి. భవిష్యత్తులో కూడా సరే ఈ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలంటే బడుగు బలహీన వర్గాల నాయకత్వమే ఈ కాంగ్రెస్ పార్టీకి పునాది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు అందరూ కూడా సరే నామినేటెడ్ పదవులు సదావుగా వాళ్ళు కల్పించి వాళ్ళని ఈ పార్టీలో అత్యున్నత స్థాయికి తీసుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎన్ని పాలక మండళ్లు మారినా అటవీ శాఖ కార్మికుల తలరాతలు మారలేదు. టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా బ్రతుకులు కోల్పోయిన బాధిత కార్మికులు ఏళ్ల తరబడి ప్రాధేయపడుతున్నా యాజమాన్యం నుంచి కనీస స్పందన రావడం లేదు. పోరాటాలకు సిద్ధపడినప్పుడు కంటి తుడుపు హామీలతో మభ్యపెట్టేందుకు ప్రయత్నించే యాజమాన్య వైఖరి పట్ల చైతన్యవంతులైన శ్రమదాతలు మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. 2009లో విజిలెన్స్ ఎంక్వైరీ ప్రకారం, అలాగే 2010లో పాలక మండలి చేసిన తీర్మానం ప్రకారం ఉపాధి కోల్పోయిన అటవీ శాఖ కార్మికులకు తిరిగి విధులు కల్పించాలని బాధిత కార్మికులు ఆమరణ దీక్షకు పూనుకున్నారు. టీటీడీ పరిపాలనా భవనం ఎదుట శ్రీ వెంకటేశ్వర టీటీడీ ఫారెస్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. టీటీడీ యాజమాన్య నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి ఈశ్వరయ్య సిటీ ఛానల్తో మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు అంకిత భావంతో సేవ చేస్తూ శేషాచల అడవులను పరిరక్షిస్తున్న అటవీశాఖ కార్మికుల పట్ల టీటీడీ యాజమాన్యం, అధికారులు వివక్ష చూపుతూనే ఉన్నారని ఆరోపించారు. విజిలెన్స్ ఎంక్వైరీ చేసి జాబితాను సిద్ధం చేసి సాక్షాత్తు పాలక మండలే విధులు కల్పించాలని తీర్మానం చేసినా ఇంతవరకు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. టీటీడీ వివక్షతతో వందలాది కుటుంబాల బ్రతుకులు గుగ్గిపాలు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఓవైపు ఎర్రచందనం స్మగ్లర్లు, మరోవైపు అగ్ని ప్రమాదాలతో శేషాచల అడవులు అంతరించిపోతుంటే టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు హైటెక్ మాటలతో ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారే తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు 10 కోట్ల రూపాయల వ్యయంతో హెలికాప్టర్తో మంటలు ఆర్పేందుకు చర్యలు చేపడతామంటున్న చైర్మన్ 600 కుటుంబాలకు విధులు కల్పిస్తే అటవీ సంపదకు రక్షణ కలుగుతుందనే భావన ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. వెంటనే టీటీడీ స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు తమ పోరాటాన్ని ఉపసంహరించుకోబోమని, అవసరమైతే కార్యాలయాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన దీక్షలో యూనియన్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, మద్దతుదారులు పాల్గొన్నారు.
దయచేసి వీళ్ళకి చేతులు జోడించి మళ్ళా చెప్తా ఉన్నాము, బోర్డు చైర్మన్ కాడ ఫైర్ పడితే బోర్డు చైర్మన్ 10 కోట్లు ఖర్చు పెట్టి హెలికాప్టర్లో వచ్చి ఆర్పిస్తాము అనేసి చెప్తా ఉన్నాడు. నువ్వు 10 కోట్లు ఖర్చు పెట్టాల్సిన మళ్ళీ లేదయ్యా. 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే ఈ పేదవాళ్ళు 20 ఏళ్ళుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నమ్ముకొని కష్టపడతా ఉన్నారు. 250 కుటుంబాలు ఇప్పుడు బాగుపడతాయి. పైగా ఇంకా ఎంతోమంది వెనకాల పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయి. దయచేసి ఇలాంటి హైటెక్ మాటలు మాట్లాడకుండా ఎన్నో హామీలు ఇచ్చి లేపేశారు. ఈ తడవ లేసే ప్రసక్తే లేదు. విజిలెన్స్ రిపోర్ట్ ఇమీడియట్గా బయట తేవాలి. ఆ విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా పనిలో పెట్టుకున్నాకనే మేము ఈ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పునాదులని, పార్టీ పురోభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని ఆ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా కన్వీనర్ సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరీ పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుపతి ఉప ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి గెలుపుకు శ్రమించిన మైనార్టీ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉప ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కుతంత్రాలు పన్నినా చివరకు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపే నిలిచారని పేర్కొన్నారు. భూమన గెలుపును అడ్డుకునేందుకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ అనేక కుట్రలు చేశారని, అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలను ఏమాత్రం కదిలించలేకపోయారని అన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ గెలుపుకు కృషి చేసిన షేక్ అసమానుల్లాను జిల్లా ఉపాధ్యక్షులుగా, సయ్యద్ షబీర్, ఈర్షద్ బాషాను జిల్లా కార్యదర్శులుగా నియమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో చాంద్ బాషా, మహమ్మద్ ఖాన్, షేక్ నూరుల్లా, షేక్ అబ్దుల్ కరీం తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలను పెట్టడానికి షబ్బీర్ అలీ, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ మంత్రాలు తంత్రాలతో మైనార్టీ ఓట్లను కాంగ్రెస్ వైపు లాగడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన తిరుపతి నగర మైనార్టీ సోదరిమణులు కట్టుదిట్టమైన నిర్ణయంతో నిజమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులమని నిరూపించిన ప్రతి ఒక్క ముస్లిం కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విభాగం నుంచి పూర్తి స్థాయిలో కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రపంచంలోనే ప్రముఖ ధార్మిక క్షేత్రంగా బాసిల్లుతున్న తిరుమల తిరుపతికి నీటి గండం పొంచి ఉంది. నీరో రామచంద్ర అంటూ తల్లడిల్లిపోతున్నారు స్థానికులు. ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోంది. తమకేదో చేస్తారని కోటి ఆశలతో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చేతులు ఎత్తేయడంతో దినదినగండంగా మారింది తిరుపతి ప్రజల పరిస్థితి. దీనిపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్య ప్రదేశం తిరుపతి. అటువంటి ప్రదేశానికి నీటి గండం పొంచి ఉందంటే పరిస్థితి ఎంత జటిలమో ఇట్టే అర్థమైపోతోంది. ప్రజాప్రతినిధుల నిరంకుశత్వం, అధికారుల అలసత్వం తిరుపతికి శాపంగా మారింది. నగరానికి పొంచి ఉన్న నీటి ప్రమాదాన్ని అంచనా వేయడంలో వీరు పూర్తిగా విఫలమయ్యారు. ప్రముఖ రాజకీయ నాయకులు, మేధావులకు పుట్టినిల్లు చిత్తూరు జిల్లా. జిల్లాలో భాగమైన తిరుపతి అభివృద్ధి పట్ల వీరు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో ఇక్కడ నీటి సమస్యను బట్టి ఇట్టే అర్థమైపోతుంది. తిరుపతిలో ఏ వార్డులో చూసినా ప్రజలు నీటి కోసం పరితపిస్తున్నారు. సాధారణంగా ప్రకృతి సృష్టించే బీభత్సానికి జనం భయపడేవారు. కానీ నగరానికి పొంచి ఉన్న నీటి గండంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పూర్వం రాజ్యాల కోసం అధికార దాహంతో రాజులు యుద్ధాలు చేసేవారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దాహార్తి కోసం ప్రజలు యుద్ధాలు చేసుకుంటారేమో అనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే నీటి సమస్య ఎంత తీవ్రతరమైందో ఊహించుకోవచ్చు. ప్రభుత్వం మాత్రం హామీలకే పరిమితమై మేనమేషాలు లెక్కిస్తోంది. ఒకప్పుడు నగరంలో నీరు సమృద్ధిగా ఉండేది. అందుకు తగ్గట్టే నీటి వనరులుగా చెప్పబడే 300 చెరువులు స్థానికులకు అందుబాటులో ఉండేవి. నీటి కోసం అప్పటి ప్రజలు ఆందోళన చెందేవారు కారు. కాలక్రమేణా తిరుపతిలో పరిస్థితులు తారుమారయ్యాయి. భూ కబ్జాదారులు దాటికి 300 చెరువులు ఆక్రమణకు గురై ఇప్పుడు 3 చెరువులుగా దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉండగా నగరంలో మాత్రం రోజు రోజుకు జనాభా సంఖ్య పెరుగుతూనే ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవం విశ్వవ్యాప్తమైంది. విద్య, వైద్య రంగాలకు కేంద్ర బిందువుగా బాసిల్లుతున్న తిరుపతికి స్వామివారి భక్తులు, పర్యాటకులు ప్రతిదినం వేలాది మంది వస్తూ పోతూ ఉంటారు. ఇటు స్థానికులకు, అటు భక్తులకు ఎంత నీరు అవసరమవుతుందో అన్న విషయాలతో పాటు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. ఫలితంగా తిరుపతికి నీటి సమస్య వచ్చి పడింది. అంతేకాక 2007లో మాత్రమే స్థానిక సంస్థాగత ఎన్నికలు జరిగాయి. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు పదవీకాలం పూర్తవడంతో
నగర సమస్యలను ప్రభుత్వానికి ఏకరవు పెట్టే నాయకత్వం కనుమరుగైంది. తిరుపతిని సుందర మహానగరంగా తీర్చిదిద్దుతామని ప్రజాప్రతినిధులు వాగ్దానాలు చేసినప్పటికీ అవి నేటికి అందని ద్రాక్షలాగే నగర ప్రజలను ఊరిస్తూనే ఉన్నాయి. కారణాలు ఏమైనా తిరుపతికి పొంచి ఉన్న నీటి గండాన్ని అంచనా వేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పక తప్పదు. గడిచిన 3 ఏళ్ల కాలంలో ఆశించిన మేర వర్షాలు కురవలేదన్నది నగ్న సత్యం. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. నీటి జాడే కనుపడక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో బరిలోకి దిగిన అన్ని రాజకీయ పార్టీలకు నీటి సమస్యే అజెండాగా మారిన విషయం విదితమే. పార్టీల అభ్యర్థులు నగరానికి పొంచి ఉన్న నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీలు గుప్పించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ముఖం చాటేశారు. ఇప్పటి వరకు నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్న కళ్యాణి డ్యాం, తెలుగు గంగ కూడా స్థానికులను నిరాశపరుస్తున్నాయి. కండలేరు రిజర్వాయర్ నుంచి నగరానికి నీటిని అందిస్తామన్న నాయకుల వాగ్దానాలు మాటలకే పరిమితమయ్యాయి. అవి ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. తిరుపతి జనాభా 2,50,000. వీరికి రోజుకి 40 లక్షల గ్యాలన్ల నీరు అవసరం కాగా ప్రస్తుతం అందుతున్న నీరు 32 లక్షల గ్యాలన్లే. ఇది ఆందోళన కలిగించే అంశం. నగరవాసులకు ఎంత నీరు అవసరమవుతుందో కూడా అధికారులకు తెలియకపోవడం శోచనీయం. భవిష్యత్తులో పొంచి ఉండే ప్రమాదాలను అంచనా వేయడంలో వీరు విఫలమయ్యారని చెప్పడానికి ఇదో నిదర్శనం. అయితే ప్రభుత్వం ముందులాగే నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్ అంధకారమే అవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు స్నానం చేయాలంటే కూడా ఈరోజు 4 రోజులు ఒకసారి చేస్తామా వద్దా అని అనుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే నీళ్ళు అనేది ఎంత ఒక రోజుకి బిడ్డల నుంచి పిల్లలు ఎంత మనకు ఇంపార్టెంటే కనీసం తాగేదానికి కూడా ఈరోజు కష్టపడాల్సింది ఇది వచ్చింది. ఒక గుడలు ఉదుక్కునేదానికి ప్రతి ఒక్క దానికి నీళ్ళు మురికి నీళ్ళు వస్తూ ఉండింది. ఇప్పుడు ఆ నీళ్ళు కూడా లేదు. సరే ఆ మురికి నీళ్ళు ఉంది కదా గుడలు పాడు ఉదుక్కొని ఏదో అంతవరకైనా ఉంటామంటే ఇప్పుడు ఓట్లు గెలిపించండి అదే అన్నారు. మేము అది సాధిస్తాం ఇది సాధిస్తామన్నారు. కానీ ఇప్పటికీ పోటీలు వేసుకుంటూ ఉంటారు. మనం ఎందుకు చేసేది? చేసే వాళ్ళు ఏమైనా చేయని ఓట్లు మనకు వేయలేదు కదా. ప్రతి ఒక్క విషయంలో ఆ మాట అంటూ ఉంటారు. నీళ్ళు ఆ విధంగా వదిలితే ఎంత బతకాలి? ట్యాంకీలు అంతంత మాత్రమే. ఒక 1 ట్యాంకీ తెచ్చేసి ఆడలు రచ్చలు వేసుకోమని చెప్పి నీళ్ళు వదులుతున్నారు. పన్నులు మాత్రం కట్టించుకునే దానికి మాత్రం చేతన అవుతుంది. కరెక్ట్గా కట్టకపోతే మాత్రం నీళ్ళు లేకపోతే ఎంత బతకాలి? బోర్ నీళ్ళు మున్సిపల్ బోర్ నీళ్ళు అట్టే ఉండదు. బోర్లో నీళ్లు లేవు సరిగా. ఏం చేయాలో నీళ్ళకే ఇబ్బంది అయిపోతుంది. ఎక్కడ సరిగా సప్లై చేస్తుంటే కదా కార్పొరేషన్ అయ్యింది. దేనివల్ల జటిలమవుతున్న నీటి సమస్య సాధనకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలి. గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకోవాలి. నగరంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కబ్జాకు గురైన చెరువులను గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అంతేగాక పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టి తద్వారా కాలుష్యాన్ని నివారించే దిశగా ప్రభుత్వ అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు నిస్వార్థంతో సేవలు అందించినప్పుడే నగర ప్రగతి సాధ్యమవుతుంది. అంతేగాని ఊకదంపుడు మాటలు ఏమీ సాధించలేవన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటే ప్రయోజనం ఉండదు. పాలకుల చేతుల్లోనే నగర భవిష్యత్ ఆధారపడి ఉంది. జటిలమైన నీటి సమస్యను ప్రభుత్వం ఎప్పటికి పరిష్కరిస్తుందో వేచి చూడక తప్పదు. మరి కాగా 2014లో మళ్లీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ఏడుకొండలవాడు కొలువైన తిరుమల తిరుపతిని పట్టి పీడిస్తున్న నీటి సమస్యను పరిష్కరించి ప్రజల హృదయాలను చూరగొనే పార్టీకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయన్న సత్యాన్ని నాయకులు గుర్తుంచుకోవాలి. లేని పక్షంలో మూల్యం చెల్లించుకోక తప్పదు. పంచాయతీనేమి, రాజీవ్ నగర్ పంచాయతీనేమి 7 రోజులకు ఒకసారి 8 రోజులకు ఒకసారి నీళ్ళు వదులుతూ ఉన్నారు. మహిళలు అయితే ఈ ప్రభుత్వాన్ని చిట్టు ఆడిపోసుకుంటున్నారు. కనీసం ఈ గవర్నమెంట్ ఉండాలి, ప్రజలకు నీళ్లు తాగునీటి సౌకర్యం వేద్దాము. కనీసం ట్యాంకర్లు ఎలక్షన్ ముందు ట్యాంకర్లు తోలిస్తూ ఉన్నారు ప్రభుత్వం తరఫున. ఇప్పుడు ఆ ట్యాంకర్లో కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందనేసి ఇప్పుడు ట్యాంకర్లు కూడా అధికారులు పంపించడం లేదు. అంటే అధికారులు కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా పనిచేస్తూ ఉంటారా, ప్రజల కోసం అధికారులు ఉండారా అనేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం అనేది ఎవరు గెలిచినా అధికారులు ఒక పార్టీ కొమ్ము కాకుండా ప్రజలే ప్రభుత్వం మాదిరిగా ఏర్పాటు చేసి నీటి సౌకర్యం కల్పించాలా. చరిత్రలో మనం యుద్ధాలు జరిగే దేనికోసం, ఒక రాజ్యం కోసము, పరువు కోసం ప్రతిష్టం జరిగింది. రాబోయే రోజుల్లో నాకు తెలిసిన వరకు మా ఉద్దేశంలో మనం ఈ విధంగా కానిపోతే నీళ్లు కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో నీటి యుద్ధాలు జరిగి చాలా ఘోరమైన పరిస్థితి మనం పోయే పరిస్థితి ఉంటుంది. అభివృద్ధి అనేది ఎటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక మనిషి ఇంట్లో నుంచి బయలుదేరాలంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ముందు నీళ్ళతో సమస్య స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం నీళ్ళని కాపాడుకున్న బాధ్యత మనందరిపైన ఉంది. పర్యావరణం కాపాడుకుందాం, చెట్లు నాటుకుందాం,
వర్షం పడితే దాన్ని నీళ్ళని స్టోరేజ్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరి బాధ్యత మనపైన. తిరుపతి గోల్డ్ జ్యువెలరీస్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 2774 రూపాయలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 29665 రూపాయలు. వెండి 1 కిలో ధర 53030 రూపాయలు. 1 గ్రామ్ వెండి ధర 58 రూపాయల 80 పైసలు. జిల్లాలోని గుర్తింపు లేని ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలను సీజ్ చేయాలని రైజింగ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. గుర్తింపు లేని ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలను రద్దు చేసి ఆ యాజమాన్యాలపై కఠిన చర్యలు చేపట్టాలని పలుమార్లు ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ఐఓకు విన్నవించినా స్పందించకపోవడంతో మంగళవారం కార్యాలయం ఎదుట కార్యకర్తలతో ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే గుర్తింపు లేని విద్యాసంస్థలపై శాఖాపరమైన చర్యలు చేపట్టకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కెవి రత్నం, సప్తగిరి ప్రసాద్, తేజ్ ప్రకాష్ విద్యార్థులు పాల్గొన్నారు. కొత్తగా బీసీ పదవి చేపట్టిన ఆచార్య రాజేంద్రను బీసీ విద్యార్థి సంఘం నాయకులు గజమాలతో ఘనంగా సత్కరించినట్లు సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజేష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్వీ యూనివర్సిటీ ఉపకులపతిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆచార్య రాజేంద్రను మంగళవారం బీసీ విద్యార్థి సంఘం నాయకులు కలిసి పూలమాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళీమోహన్, నాయకులు పీరయ్య, లక్ష్మీపతి, దొరస్వామి, మల్లప్ప, నాగభూషణం, మూర్తి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, భక్తులతో క్రిక్కిరిసిన బాబా ఆలయాలు. ఒక్కరోజు పర్యటన నిమిత్తం తిరుపతి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్, విమానాశ్రయంలో నరసింహన్ కు ఘన స్వాగతం పలికిన అధికారులు. ఆగమ శాస్త్రాన్ని అధ్యయనం చేయండి, శ్రీవారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయండి, భక్తులకు మెరుగైన సేవలను అందించండి. చతురాగమ సదస్సులో టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు. తిరుపతికి పొంచి ఉన్న నీటి గండం, గుక్కెడు నీటి కోసం కటకటలాడుతున్న ప్రజలు, చోద్యం చూస్తున్న అధికారులు, హామీలకే పరిమితమైన ప్రజా ప్రతినిధులు. సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.